అందరికీ హాయ్ హలో అండి. నేను మీ దివ్య గారి వంటిల్లు అండ్ బ్లాగ్స్కి స్వాగతం. టుడే సండే స్పెషల్ ఏంటంటే చింత చిగురు రొయ్యలండి. ఒక 20 రూపీస్ చింత చిగురుని తీసుకొని బాండిలో వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ గ్రైండర్లో వేసుకొని పేస్ట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలండి. అలాగే 250 గ్రామ్స్ రొయ్యల్ని కడిగి నీట్గా పక్కన పెట్టుకోవాలండి. ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలను కూడా ఇందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే సరిపోతుందండి. ఇన్కేస్ మీలో ఎవరైనా మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోతుంది. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే అలానే ఆప్షన్ వస్తుందండి. దాన్ని ట్యాప్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి చింత చిగురు పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. దివ్య గారి వంటిల్లు అండ్ బ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. సో ఇప్పుడు 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుందామండి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము. సో ఉప్పు కారం అనేది మీరు పులుపుని తగ్గట్టు చూసుకొని వేసుకోండి. సో ఉప్పు కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. వాటర్ అనేది లేకుండా బాగా డ్రై అవ్వాలి. సో చింత చిగురు కానీ పులుపు తక్కువగా ఉంటే కొద్దిగా చింతపండు నానబెట్టుకొని దాని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. సో పులుపు అయితే తక్కువగా ఉంది మేము చేసినప్పుడు చింత చిగురు. సో అందుకని చింతపండు కొద్దిగా నానబెట్టుకొని దాని వాటర్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. కొంచెం యాడ్ చేసుకుని అలా బాగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే రొయ్య ఉడకాలి కాబట్టి మనం వాటర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో బాగా బాయిల్ అయ్యి ఎంతో దగ్గరికి అవుతుందండి కూర. సో ఎంతో టేస్ట్ అయిన చింత చిగురు కూర రెడీ. మీరు కూడా తప్పకుండా ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ బాయ్.